శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు ఈ వీడియో స్కూలుకు వెళ్ళే పిల్లలకు సంబంధించి కొన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించి దీనిని ఆచరించి అద్భుతమైన ఫలితాన్ని పొందండి. మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సహజంగా ఈ కాలంలో కలియుగ ప్రభావం వలన ఒక ఆడపిల్ల స్కూలుకి వెళ్ళింది అంటే తిరిగి వచ్చే వరకు కూడా ఆ తల్లిదండ్రులు పొందుతున్న మానసిక ఆందోళనను చెప్పనలవి కాని. దీనికి కారణం కలి ప్రభావం, అంటే కలియుగ ప్రభావం, కాలమాన పరిస్థితి. ఇలాంటి సమయాలలో స్కూలుకు లేక కాలేజీకి వెళ్ళిన మన పిల్లలు, కుమారుడు కానీ కుమార్తె కానీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అంటే చాలా అత్యద్భుతమైన తేలికైన మంచి పరిష్కారం ఇక్కడ చెప్పబడుతోంది. దానికి తోడుగా 2 మంత్రాలు కూడా ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. ఏ పిల్లలైతే అది స్త్రీ అవనేది పురుషుడు అవనేది, బాలుడు లేక బాలిక, ప్రధానంగా బాలికలు లేక స్త్రీల విషయంలో చాలా ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ పద్ధతిని ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి. స్కూలుకు లేక కాలేజీకి బయలుదేరే సమయంలో పిల్లలు ఆడ లేక మగ ఎడమ కాలు బయట పెట్టి బయలుదేరే విధంగా అలవాటు చేయండి. స్కూలుకి బయలుదేరే సమయంలో ఎడమ కాలు బయట పెట్టి బయలుదేరే విధంగా అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా అతి తొందరలోనే మీరు పిల్లలు స్కూలుకి వెళ్ళారు, తిరిగి ఎప్పుడు వస్తారు, పాప కాలేజీకి వెళ్ళింది, వస్తుందా రాదా అనే మానసిక ఆందోళన నుంచి మీరు చాలా ప్రశాంతతను పొంది తీరుతారు. అదేవిధంగా పిల్లలు అయినట్లయితే స్కూలుకి బయలుదేరే సమయంలో కానీ ఇంకా వేరే చోటుకు బయలుదేరే సమయంలో కానీ ఎడమకాలు బయట పెట్టి బయలుదేరటం అలవాటు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వారు జపించుకునేలా అలవాటు చేయండి. అదే పెద్దవారైతే, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలు అయినట్లయితే ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని వారికి అలవాటు చేసి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఇంట్లోంచి ఎడమకాలు బయట పెట్టి బయలుదేరే విధంగా ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు అలవాటు చేయండి. ఆ శ్లోకం ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది, ఇప్పుడు నేను చెప్పడం కూడా జరుగుతుంది. చాలా మందికి తెలిసిన శ్లోకమే ఇది. ఈ శ్లోకం ఎక్కడితో నేను చదివి వినిపించగానే మీకు అర్థమైపోతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి, భక్తి శ్రద్ధలు ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అర్థమవుతుంది. కోణమాళి గతి చక్రీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఈ శ్లోకం ఎక్కడ. మరోసారి ఈ శ్లోకం కోణమాళి గతి చక్రీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకంతో పాటుగా ముందు చెప్పినట్లుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కూడా చిన్నపిల్లలైతే మంత్రాన్ని, పెద్ద పిల్లలైతే ఈ శ్లోకాన్ని జపించుకుంటూ ఇంట్లోంచి ఎడమకాలు బయటపెట్టి వెళ్ళే విధంగా మీ పిల్లలకు శిక్షణనివ్వండి. మీరు జీవితాంతం ఆనందాన్ని పొందండి. పిల్లల విషయంలో ఎటువంటి భయము అక్కర్లా. ఇప్పుడు చెప్పిన ఈ 2 పరిహారాలు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేస్తాయి. స్వస్తి.